ఫ్రెండ్స్, వెల్కమ్ టు CTET ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2018 డిసెంబర్లో జరిగిన CTET ఎగ్జామ్ నుండి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి డిస్కస్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. First one, which one of the following statements is true about the role of heredity and environment? Option 1, certain aspects of development are influenced more by heredity and others more by environment. Next, a child's ability to learn and perform is completely decided by the genes. Next one, good care and a nutritious diet can fight off any disorder a child is born with. Next one, environment plays a significant role only in the child's language development. Correct answer is Option 1, certain aspects of development are influenced more by heredity and others more by environment. అంటే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏదో ఒకటి కాకుండా రెండు కీలక పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు పియాజెట్స్ థియరీ. ఓకే, ఇక్కడ కెనాట్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్. నెక్స్ట్, చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూజ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వరల్డ్. నెక్స్ట్, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టాంట్ ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టాంట్ ప్రాక్టీస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్ ఆఫ్ ద ప్రీ ఆపరేషనల్ థాట్. ఆప్షన్ 1, టెండెన్సీ టు కాన్సన్ట్రేట్. 2, డెవలప్మెంట్ ఆఫ్ ద సింబాలిక్ థాట్. 3, ఈగోసెంట్రిజం. 4, irreversibility. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, development of the symbolic thought. Next question, play has a significant role in the development of young children for the following reasons except. ఇక్కడ except అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1, they gain mastery over their body. నెక్స్ట్, it stimulates their senses. నెక్స్ట్, it is just a pleasant way to spend time. నెక్స్ట్ ఆప్షన్, they acquire new skills and learn when to use them. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లజెంట్ వే టు స్పెండ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ. ఆప్షన్ 1, డూ యూ నో ద ఆన్సర్ టు దిస్. 2, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 3, కెన్ యూ థింక్ ఆఫ్ ఏ సిమిలర్ సిచ్యువేషన్. 4, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఫోర్త్ ఆప్షన్, చిల్డ్రన్స్లో క్రిటికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసే, క్రిటికల్ థింకింగ్ని ఇన్వైట్ చేసే క్వశ్చన్ ఏది దీంట్లో అని అడుగుతున్నారు. ఏంటి ఫస్ట్ ఏంటి, డూ యూ నో ద ఆన్సర్ టు దిస్ అంటే ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తారు కాబట్టి అది క్రిటికల్ థింకింగ్ని ఏంటి ఇంప్రూవ్ చేయదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, అది కరెక్ట్ పర్టికులర్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్, కెన్ యూ థింక్ ఆఫ్ ఏ సిమిలర్ సిచ్యువేషన్, ఎస్ ఆర్ నో అది ఆన్సర్ అవుతుంది. కానీ లాస్ట్ ఆప్షన్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్ అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు. పలు రకాల ఆలోచనలు అనేవి ఇంక్రీజ్ చేసే క్వశ్చన్ ఇది, అంటే ఆలోచించే విధానాన్ని పెంపొందించే క్వశ్చన్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1, లెర్నింగ్ బై డూయింగ్, ప్రాజెక్ట్ మెథడ్, కోఆపరేటివ్ లెర్నింగ్. ఆప్షన్ 2, థెమాటిక్ యూనిట్స్, రెగ్యులర్ యూనిట్ టెస్ట్, ర్యాంకింగ్. 3, personalized learning, ability grouping, labeling students. 4, project method, ability grouping and ranking. Correct answer is option 1, progressive education lo learning by doing, project method and cooperative learning are the contents. Next one, next question, which one of the following statements about progressive education explains education is life itself. Option 1, school education should continue as long as possible. Next, schools are not required, children can learn from their life experiences. 3, education in schools should reflect the social and natural world, for life is the true educator. Correct answer is option 3, education in schools should reflect the social and natural world. Next question, which one of the following can be considered as a contribution of Kohlberg's theory? Option 1, his theory has supported an association between cognitive maturity and moral maturity. 2, the theory has elaborate testing procedures. 3, it establishes a clear relationship between moral reasoning and action. 4, his belief is that children are moral philosophers. Correct answer is first one.
Kohlberg's theory has support moral maturity and cognitive maturity. Next question. The zone of proximal development refers to ZPD. ఇది లైవైగర్స్కి థియరీలో వస్తుంది. ఆప్షన్ 1 the phase when maximum development is possible. 2 the developmental phase when child takes complete responsibility for learning. 3 a context in which children can almost perform a task on their own with the right level of support. 4 the point of learning when support can be withdrawn. Correct answer is option 3. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఒక పిల్లవానికి ఒక టాస్క్ చేయాలనుకున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా ఎంతైతే చేయగలుగుతాడో, లేదా ఒకరి సహాయం హెల్ప్ తీసుకుంటే సపోర్ట్ తీసుకుంటే ఎంత చేయగలుగుతాడు, ఆ రెండింటికి మధ్యలో గల వ్యత్యాసాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. సామీప్య వికాస మండలి. నెక్స్ట్ క్వశ్చన్. An androgynous personality. Option 1 refers to men with feminine traits. 2 has a balance of what are generally considered masculine and feminine traits. 3 tends to be assertive and arrogant. 4 adheres to stereotypical gender roles prevalent in the society. Correct answer is option 2. Androgynous personality has a balance of what are generally considered masculine and feminine traits. Next question. Children acquire gender roles through all of the following except media, socialization, culture and tutoring. Correct answer is option 4. Tutoring. Except annar kabatti tutoring. Next question. One of the critiques of standardized test has been that option 1 they represent largely the mainstream culture and are therefore biased. Next, their language is difficult to understand. Next, the test cannot be administered on large populations. Next one, they do not give a clear picture of a child's ability. Correct answer is option 1. They represent largely the mainstream culture and are therefore biased. Next question. The theory of multiple intelligence says that option 1 intelligence can be rapidly accelerated. 2 intelligence can be of several kinds. 3 paper pencil tests are not helpful. 4 intelligence can be multiplied with effective pedagogy. Correct answer is option 2. Intelligence can be of several kinds. Next question. Teacher can utilize both assessment for learning and assessment of learning too. Option 1 to know the children's progress and achievement level. 2 know learning needs of child and select teaching strategy accordingly. 4 assess a child's performance at periodic intervals and certify his performance. 4 monitor children's progress and set appropriate goals to fill their learning gaps. Correct answer is option 1. Teacher utilize both assessment of learning and assessment for learning to know children's progress and achievement level. Question. Which one of the following is not related to continuous and comprehensive evaluation? Ikkada not related to అని అడిగారు. Option 1 it has been mandated by the Right to Education Act of India. Next, it is an integral part of teaching learning process. Next, it focuses on child's achievement in different learning areas. Next one, it is useful to label children as slow, poor or intelligent. Correct answer is option 4. It is not related to CCE annar kabatti fourth option is the correct answer. Next question. Giftedness in children can be attributed to option 1 an interplay between heredity and environment. 2 a resource rich environment. 3 successful parents. 4 a disciplined routine. Correct answer is option 1. It is an interplay between heredity and environment. Next question. Children coming from socio-economically disadvantaged backgrounds need a classroom environment which dash teaches them good behavior, values and uses their cultural and linguistic knowledge. Next one, discourages the use of their language so that they learn the mainstream language. Fourth one, categorizes children based on their abilities. Correct answer is option 2. ఇక్కడ క్వశ్చన్ అంటే చిల్డ్రన్ కమింగ్ ఫ్రమ్ సోషియో ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నీడ్ ఏ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ విచ్ వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The intervention needed for creative and talented children in the classroom rests on first option use of customized and stimulating instructional methods by the teacher, to giving extra time to them. 3 being affectionate towards them. 4 giving them
the responsibility of teaching other children? Correct answer is option 1. Use of customized and stimulating instructional method by the teacher. Next question. Which one of the following ways is not a suitable way to help hyperactive children learn? Not a suitable way అన్నారు. Except, least, not. ఓకే, ఈ టర్మ్స్ మనం క్వశ్చన్లో అడిగినవి మనం గుర్తుపట్టాలి వాటిని. ఓకే, ఆప్షన్ 1 బ్రేకింగ్ అప్ ఏ టాస్క్ ఇంటూ స్మాల్ మేనేజబుల్ సెగ్మెంట్స్. 2 ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్. 3 ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఆన్ ద డైలీ షెడ్యూల్. 4 ఇదేంటి రీప్రైమాండింగ్ దెమ్ ఆఫెన్ ఫర్ బీయింగ్ రెస్ట్లెస్. రీప్రైమాండింగ్ అంటే ఇక్కడ మందలించడం. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఎ నాట్ సూటబుల్ వే టు హెల్ప్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్కి ఈ మెథడ్ అనేది యూజ్ అవ్వదు. అంటే వాళ్ళని మందలించడము లేదా బెదిరించడము ఇవి అనేవి వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్లో యూజ్ అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్. ప్యాటర్న్స్ ఆఫ్ డైవర్జెంట్ థింకింగ్ ఐడెంటిఫై చిల్డ్రన్ హూ ఆర్ డిజేబుల్డ్, డిస్లెక్సిక్, క్రియేటివ్ అండ్ రెసిలియంట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రియేటివ్. డైవర్జెంట్ థింకర్స్ ఎప్పుడైనా కూడా క్రియేటివ్ థింకర్స్ అయి ఉంటారు. నెక్స్ట్, డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి? ఒకదానికి పలు రకాలుగా ఆలోచించే ఆలోచన శక్తి. వాళ్ళని డైవర్జెంట్ థింకింగ్ అంటారు. ఆ విధానాన్ని వాళ్ళని డైవర్జెంట్ థింకర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఏ టీచర్ కెన్ మోడల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ children in the classroom? Option 1 discuss your thought processes about solving a particular problem. 2 be honest about making mistakes while solving something. 3 use vocabulary like think, ideas, trials and different answers. 4 ask questions with convergent answers. Correct answer is option 4. Okay, next one. Which one of the following is an emotion? Okay, first one memory, ఫియర్, అటెన్షన్, స్టిమ్యులస్. దీంట్లో ఎమోషన్ ఏది? ఫియర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 3-year-old child explains that milk is produced by a machine at the milk booth. Which one of the following offers the best explanation of the child's understanding? Option 1 the child has very limited exposure of the world. 2 the child's answer is based on his or her experience of buying milk from the milk booth. 3 the child has never seen cows. 4 the child's family does not offer a stimulating environment to the child. Correct answer is option 2. The child's answer is based on the experience of buying milk from the milk booth. Next question. Which one of the following best describes a teacher's role? Option 1 teacher's most important role in the classrooms is to maintain discipline. 2 a teacher should adhere to the prescribed textbook. 3 completing the syllabus on time, leaving enough time for revision is important. 4 creating a relaxed space where children learn through dialogue and inquiry. Correct answer is option 4. Adi teacher role. Next question. Which one of the following classrooms encourages rich learning? Option 1 a classroom with a variety of material displayed in the class beyond the reach of children so that the material lasts longer. 2 a classroom with open activity corners and a variety of children's literature in open shelves accessible any time of the day. 3 a classroom with neatly organized material in cupboards. 4 a classroom with structured and planned learning driven by the textbook content. Correct answer is option 2 a classroom with open activity corners and a different variety of literatures at any time of the day. Next question. Which one of the following best describes the role of textbooks in the classroom? Option 1 they are one of the resource and reference materials available in the class. 2 they maintain homogeneity in learning across a state or the nation. 3 they provide guidance to teachers and parents about the course of study. 4 they form the most essential learning resource in a resource starved context. Correct answer is they are one of the resource and reference materials. Next one. The National Curriculum Framework 2005 derives its understanding from. Option 1 humanism, 2 behaviorism, 3 constructivism, 4 cognitive theories. Correct answer is option 3 constructivism. Next question. The children in a class can be considered to be motivated if dash. Option 1 they come to school neatly dressed in uniform. 2 they maintain discipline. 3 all are regular in attendance. 4 they ask questions seeking clarification from the teacher. Option 4 is the correct answer.
Next one, which one of the following is the most suitable to improve children's learning? Option 1, regular assessment test should be conducted. 2, teacher should explain the content using different examples and illustrations. 3, all types of learning material should be there in the class. 4, teacher should facilitate children to interact with each other on real life situations. Correct answer is option 4. Next question. The discipline which has a significant role in a learning environment is of the kind which helps dash. Option 1, children to regulate and monitor their own learning. 2, to create silence. 3, teachers to give instructions. 4, children wrote memorize their lessons. Correct answer is option 1, children to regulate and monitor their own learning. ఇవి డిసెంబర్ 2018లో జరిగిన CTET నుండి CDPలో ఇచ్చిన 30 క్వశ్చన్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరియు మన ఈ క్రాక్ CTET ఛానల్లో సూపర్ 60 సిరీస్ అనేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన 60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకే వీడియోలో విత్ కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మనకి ప్లేలిస్ట్లో సూపర్ 60 సిరీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదా వీడియోస్లో కూడా ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు CTETలో ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అంటే క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఆలోచించే విధానం అనేది మనకు తెలుస్తుంది. ఓకే, క్వశ్చన్కి ఏ విధంగా ఆలోచించి ఆన్సర్ చేయాలి అనేసి. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.